గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బంగారు విత్ లడ్డు. ఈ రోజు నేను ముందు నుంచి చెప్తున్న లడ్డు బర్త్డే వ్లాగ్ ని చూడబోతున్నాం. మనం ఒకసారి డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ రింగ్ డెకరేషన్ చేయబోతున్నాం. నేను ఇక్కడ మొత్తం 3 కలర్స్ బెలూన్స్ తీసుకున్నాను. ఈచ్ కలర్ 100 తెప్పించాను. ఇప్పుడు వీటన్నిటిని మనం ఊదాలి. అంటే నేను ఊదాలి. నేను బీడేపులు కొట్టాలి. 2 బీడేపులు పంప్స్ ఉంటాయి కదా, లేకపోతే ఎన్ని బెలూన్స్ నోట్తో వస్తే నేను పోతాను రా, పంపుతోనే కొట్టాలి. కానీ నా దగ్గర ఉన్న పంప్స్ 2 years బ్యాటరీ అవి మొత్తం రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడేమో పంప్ చేస్తుంటే రావట్లేదు, అందుకే కొత్త పంప్ ఆర్డర్ చేశాను బ్లింకిట్ లో. నేను బెలూన్స్ లేయర్ ఫిల్ చేయడం 12:30కి స్టార్ట్ చేశాను. ఈ పింక్ బెలూన్స్ కంప్లీట్ చేయడానికి నాకు 1:30 అయిపోయింది. అందుకే ఇక్కడ నేను లంచ్ చేసి తర్వాత చేద్దామని చెప్పి లంచ్ చేస్తున్నాను. లంచ్ కి ఏమో చికెన్ అండ్ సంగటి తింటున్నాము. ఎందుకంటే ఈవినింగ్ మేము మళ్ళీ డిన్నర్ కి బయటకు వెళ్దాం అనుకున్నాం కాబట్టి. లంచ్ తర్వాత క్రీమ్ బెలూన్స్ కూడా కంప్లీట్ చేసేసాను. ఇవి కొంచెం ఎల్లోగా కనిపిస్తున్నాయి కానీ ఇవి క్రీమ్ బెలూన్సే. ఇంకా లాస్ట్ కలర్ బ్లూ బెలూన్స్. ఇక్కడ నేను ఈచ్ కలర్ 32 తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈచ్ కలర్ 32 యూస్ చేస్తున్నాను. కొన్ని వీడియో పడతా అంటే పెట్టినావా లేదా? నిన్నే అప్లోడ్ చేసేసిన లడ్డు. అదే నీకు మతి వరకు కదా, అందుకే నిన్ను మర్యాద మాట్లాడకూడదు. సరే మేము ఎట్లా మాట్లాడలా, చాలరా, కొంచెం ఎక్కువ అనిపిలా. ఇంతకంటే తీసుకోమే చాలు. ముందు పాండికిరా. ఇక్కడ నేను బెలూన్స్ ఎలా టై చేసుకుంటానో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా ఫ్లవర్ లా చేసుకున్న బెలూన్ ని మొత్తం రింగ్ అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ బెలూన్స్ అన్నిటికీ నేనే ఎయిర్ ఫిల్ చేస్తున్నాను. ఎవరు హెల్ప్ తీసుకోలేదు. ఎందుకంటే ఇలా డెకరేషన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ చూసారా, ఇల్లు మొత్తం బెలూన్స్ తో ఇలా నిండిపోయిందా? చూడడానికి అయితే చాలా బాగుంది. అన్ని బెలూన్స్ కి నేనే ఎయిర్ ఫిల్ చేశాను చెప్ప, కానీ ఇక్కడ లడ్డు చేస్తున్నాడు అనుకోకండి. వాడు జస్ట్ ఒక్క బెలూన్ కే కొట్టాడు, అది కూడా పగిలిపోయింది. ఇంకా నేను రింగ్ తీసుకొచ్చి ఇక్కడ మిడిల్ లో పెట్టాను. ఎందుకంటే అక్కడ సరిపోవట్లేదు రింగ్, అందుకే ఇక్కడ చేద్దాం అనుకున్నాను. ఇక్కడేమో మొత్తం నేను బెలూన్స్ మొత్తం ఫిట్ చేసుకున్నాను. ఇది చూడడానికి ఈజీగా ఉంది కానీ చాలా కష్టము. బెలూన్స్ ట్విస్ట్ చేసేటప్పుడు పగిలిపోవచ్చు కూడా. ఈ ఆర్చ్ రింగ్ కి వాళ్ళు గమ్ కూడా ఇచ్చారు, కానీ గమ్ తో స్టిక్ చేస్తే దాన్ని మనం మళ్ళీ రిమూవ్ చేయలేము. అందుకే జస్ట్ అలా నార్మల్ గా అటాచ్ చేసిన దానికి అక్కడ ఓడిపోయింది. తర్వాత మళ్ళీ సెట్ చేసి ఇక్కడ మొత్తం బెలూన్స్ అనే రింగ్ కి పెట్టేస్తున్నాను. ఇక్కడ మీకు ఏ ఫ్రేమ్ లో అయినా లడ్డు కనిపించాడా? మొత్తం నేను చేసిన కొంచెం హెల్ప్ చేద్దామని కూడా అనుకోలేదు వాడు. కాబట్టి నీ మొక్కలు కొట్టినా కదా, నీ అంత పెద్ద హెల్ప్ నాకు ఎవరు చేయలేదు లడ్డు. బెలూన్స్ మొత్తం ఆర్చ్ సెట్ చేసిన తర్వాత బ్యానర్ కూడా కట్టేశాను. బ్యానర్ మాత్రం భలే సెట్ అయింది బెలూన్స్ కలర్స్ తగ్గట్టుగా. ఇవి చాక్లెట్స్. మా మమ్మీ వాళ్ళు కేక్ తీసుకురావడానికి వెళ్ళి ఈ చాక్లెట్స్ కూడా తెచ్చారు. ఒక చాక్లెట్ 10 రూపీస్ అంట. ఇది లడ్డు కేక్. ఈ కేక్ ఫ్లేవర్ వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్. సెలబ్రేషన్ కోసం నేను టీవీలో బర్త్డే సాంగ్ ప్లే చేస్తున్నాను. లడ్డు బర్త్డే డెకరేషన్ మొత్తం నాకు 5 hours పట్టింది. మరి కేక్ కటింగ్ చూసేద్దామా? Another year, it's your big day. Candles light up the party way. Smiles are shining, the crowd's alive. We're here for you, it's your time to thrive. Happy birthday, you're a star. Blow those candles, here you are. Dance and sing, it's all for you. The world's brighter. డిన్నర్ కి బయటకు వెళ్తామని చెప్పా కదా. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే రోబో డైనర్ కి వచ్చేసాము. నేను, మా అమ్మ, మా డాడీ, మా తాత, మా పిన్ని అందరం కలిసి రెస్టారెంట్ కి వచ్చేసాము. ఫస్ట్ మా పిన్నికి మా తాతకి మటన్ సూప్ తీసుకొని స్టార్ట్ చేసాము. ఆ తర్వాత స్టార్టర్స్ లోకి ఏమో అపోలో ఫిష్, చికెన్ బార్బిక్యూ, చికెన్ దమ్ బిర్యానీ, లాస్ట్ లో బ్లూ లెగన్ మోక్టైల్ తో మా డిన్నర్ ని కంప్లీట్ చేసాం. ఇవే అనమాట ఇక్కడున్న రోబోస్. ఈ రోబోస్ తో లడ్డు చాలా ఫొటోస్ తీసుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ లడ్డు ఫిష్ బాగా చేయించుకుంటా అని చెప్పినాడు, కానీ పాపం దాంట్లో కాల్ కూడా పెట్టలేదు. లడ్డు బర్త్డే బ్లాగ్ అయితే ఇంతగా. ఇంటికి నేను చేసిన డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లడ్డు అడగమన్నాడు గైస్, లడ్డు బర్త్డే డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ అని చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.